టిబెట్ హిమాలయ పర్వతాలను ఆనుకొని ఉన్న ప్రాంతం. ఇది ప్రధానంగా బౌద్ధుల రాజ్యం. దీనికి పాలకుడు దలైలామా. అతడే బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు. అయితే చైనా తీరును భరించలేక 1959లో దలైలామా టిబెట్ నుంచి భారత్కు వచ్చేశారు. అప్పట్లో ఈ అంశంపైన ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. డ్రాగన్ కంట్రీ తీరుపైన విమర్శలు గుప్పించాయి. టిబెట్ పాలనలో జోక్యం చేసుకోరాదు అంటూ నినదించాయి. ఆ తర్వాత టిబెట్ అంశం మూలన పడిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ టిబెట్ అంశాన్ని అంతర్జాతీయ వార్తల్లో నిలుపుతోంది. పలు దేశాలు టిబెట్ అంశాన్ని లేవనెత్తుతున్నాయి. దలైలామా వారసుడి ఎంపిక విషయంలో జోక్యం చేసుకోరాదు అంటూ నినదిస్తున్నాయి. అసలు ఇప్పుడెందుకు అగ్రదేశాలు టిబెట్ మంత్రాన్ని జపిస్తున్నాయి? టిబెట్ అంశంపై పొరుగున ఉన్న భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? టిబెట్ రాజు విషయంలో తాజా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? వాట్ ది స్టోరీ? టిబెట్ అంశంపై ప్రపంచ దేశాలు కన్నేశాయా? దలై వారసుడి ఎంపికపై జోక్యం చేసుకోవద్దన్నది ఎవరు? దలైలామాను అమెరికా ప్రతినిధులు ఎందుకు కలిశారు? పాత రాజకీయ అంశం మళ్లీ వార్తల్లోకెక్కింది. ఇది 20వ శతాబ్దంలో తీవ్ర సంచలనం సృష్టించిన సంఘటన. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా దీని గురించి చర్చ వాడీవేడిగా సాగింది. కానీ ఆ తరువాత ప్రపంచం ఈ అంశాన్ని పక్కన పెట్టింది. అది మరేదో కాదు, టిబెట్. గత కొన్నేళ్లుగా చాలా దేశాలు టిబెట్ పై మౌనంగా ఉండిపోయాయి. కానీ ఇప్పుడు ఆ దేశాలు మళ్లీ నిద్రలేచాయి. తాజాగా అమెరికా ప్రతినిధి బృందం భారత్కు చేరుకుంది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలకు ఈ బృందం చేరుకుంది. ధర్మశాలలోనే టిబెట్ పాలకుడు, బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా నివసిస్తున్నారు. అమెరికా ప్రతినిధి బృందంలో రిపబ్లికన్లు, డెమోక్రాట్ల ప్రతినిధులు ఉన్నారు. వారిలో ఒకరు నాన్సీ పెలోసి. ఆమె అమెరికా కాంగ్రెస్ మాజీ స్పీకర్. అంతేకాదు, పెలోసి టాప్ డెమోక్రట్ నాయకురాలు. అమెరికా ప్రతినిధి బృందం ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వాధికారులతో సమావేశమైంది. ఆ తర్వాత టిబెట్ పార్లమెంట్ను సందర్శించారు. తాజాగా దలైలామాతో సమావేశమయ్యారు. కానీ అమెరికా ప్రతినిధి బృందం ఇప్పుడే ఎందుకు దలైలామాను కలుస్తోంది అంటే టిబెట్కు సంఘీభావంగానే కలుస్తున్నట్లు అమెరికన్ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా కాంగ్రెస్ కొత్త చట్టాన్ని ఆమోదించింది. దీన్ని టిబెట్ పరిష్కార చట్టం అంటారు. ఈ బిల్లు ప్రకారం టిబెటన్ అధికారులతో చైనా చర్చలు జరపాలని అమెరికా ఒత్తిడి తెచ్చింది. ప్రాథమికంగా టిబెట్ సమస్యను పరిష్కరించడమే దీని ఉద్దేశం. అలా అని అమెరికా చట్టం టిబెట్ స్వాతంత్రాన్ని కోరడం లేదు. దలైలామా స్వాతంత్రాన్ని ఎప్పుడో వదులుకున్నారు. ఇప్పుడు ఆయన మధ్య మార్గాన్ని వెతుకుతున్నారు. స్వాతంత్రానికి బదులు స్వయం ప్రతిపత్తిని కోరుతున్నారు. ఆయనకు కావాల్సింది టిబెట్ పై మరింత స్వేచ్ఛ. అయితే దీనికి చైనా ఒప్పుకుంటుందా అంటే 2010 నుంచి చర్చలు నిలిచిపోయాయి. అంటే చైనా అధ్యక్షుడిగా జిన్పింగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ చర్చల ఊసే లేదు. 2010 తర్వాత జిన్పింగ్ టిబెట్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చర్చల పురోగతిని కోరడం అత్యాశే అవుతుంది. అయితే అమెరికా ప్రతినిధుల బృందం ధర్మశాలకు రావడంపై చైనా ఆగ్రహంగా ఉంది. టిబెటన్ అధికారులతో అమెరికా బృందం సమావేశమవడాన్ని బీజింగ్ విమర్శించింది. 14వ దలైలామా స్వచ్ఛమైన బౌద్ధ గురువు కాదంటూ బీజింగ్ మండిపడుతోంది. మతం ముసుగులో చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాల్లో దలైలామా కొనసాగుతున్నట్టు చైనా ఆరోపిస్తోంది. దలైలామా గ్రూప్ చైనా వ్యతిరేక వేర్పాటువాదాన్ని అమెరికా గుర్తించాలని బీజింగ్ కోరింది. టిబెట్ సంబంధిత సమస్యలపై నిబద్ధతకు కట్టుబడి ఉండాలని సూచించింది. దలైలామాకు దూరంగా ఉండాలని, బయట ప్రపంచానికి తప్పుడు సమాచారం పంపడం అమెరికా ఆపాలని చైనా డిమాండ్ చేసింది. టిబెట్ పై అమెరికా విధానమేమిటి? అమెరికా ప్రతినిధి బృందం దలైలామాను కలవడం కొత్తేమీ కాదు. నాన్సీ పెలోసి గతంలోనూ దలైలామాను కలిశారు. 2008లోనూ నాన్సీ ధర్మశాలను సందర్శించారు. అప్పట్లో ఆమె అమెరికా కాంగ్రెస్ స్పీకర్ గా ఉన్నారు. ఆ తర్వాత టిబెట్ అంశాన్ని వాషింగ్టన్ పెద్దగా పట్టించుకోలేదు. దలైలామాతో పలువురు అమెరికా అధ్యక్షులు సమావేశమయ్యారు. కానీ టిబెట్ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. టిబెట్ అంశానికి బదులుగా ఇతర ప్రాంతాల్లో చైనా ఆకృత్యాలను అమెరికా ఎండగట్టడం మొదలుపెట్టింది. ప్రధానంగా హాంకాంగ్, జిన్జియాంగ్లో ప్రజలను ఉక్కుపాదంతో చైనా అణిచివేస్తుంది. అక్కడి అంశాలనే ప్రధానంగా అమెరికా ప్రస్తావించింది. అయితే ఇప్పుడు టిబెట్ అంశాన్ని మళ్లీ ఎందుకు అమెరికా భుజానికి ఎత్తుకుంది? దీనికి కేవలం ఒకే ఒక కారణం ఉంది. ఇప్పుడు దలైలామా వయసు 88 ఏళ్లు. టిబెటన్ ఉద్యమానికి ఆయన ప్రత్యేక చిహ్నం. అయితే ఆయన స్థానంలో ఎవరు వస్తారు అన్నది స్పష్టత లేదు. అంటే దలైలామా వారసుడు ఎవరన్నది తెలియడం లేదు. సాధారణంగా దలైలామాకు పునర్జన్మ ఉంటుందని టిబెటన్లు బలంగా విశ్వసిస్తారు. కానీ ఈ అంశాన్ని ప్రస్తుత దలైలామా చర్చించడం లేదు. తాను పునర్జన్మ గురించి ఆలోచించడం లేదని దలైలామా చెప్పారు. అదే సమయంలో చైనీయులు సొంత ప్రణాళికలను రూపొందించుకున్నారు. వారు తమ సొంత దలైలామాను నియమించుకోవాలని ప్లాన్ వేశారు. ప్రాథమికంగా టిబెట్ ప్రాంతంపై పట్టు సాధించడమే చైనా లక్ష్యం.
చైనా చర్యలతో టిబెట్ అస్తిత్వ సవాల్ను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో నాయకత్వ నియామకాన్ని ఆలస్యం చేయడంతో ఇబ్బందులు తలెత్తవచ్చు. అందుకే టిబెట్ పై మళ్లీ అమెరికా దృష్టి సారించింది. ఇప్పుడు అమెరికా మాత్రమే కాదు, ఇతర ప్రజాస్వామ్య దేశాలు కూడా టిబెట్ అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. తాజాగా టిబెట్లోని నదులు, నగరాలు, వంతెనలతో సహా 30 ప్రదేశాలకు పేర్లను మార్చాలని భారత్ యోచిస్తోంది. భారత్లోని ఈశాన్య రాష్ట్రం, అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల పేర్లను గతంలో చైనా మార్చింది. అందుకే ఇది చైనా ఎత్తుకు భారత్ పై ఎత్తుగా తెలుస్తోంది. అలాగే యూరోపీ యూనియన్ దేశాలు సైతం టిబెట్ అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. వారం రోజుల క్రితం యుయు ప్రతినిధి బృందం టిబెట్ను సందర్శించింది. నిజానికి యూరోపియన్ యూనియన్ కు ఇది అరుదైన చర్య. టిబెట్లో మానవ హక్కులపై యుయు బృందం ఆందోళన వ్యక్తం చేసింది. టిబెట్ మతపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ చైనాకు యుయు ప్రతినిధి బృందం సూచించింది. ముఖ్యంగా తదుపరి దలైలామా ఎంపిక ప్రక్రియకు చైనా దూరంగా ఉండాలని యుయు డిమాండ్ చేసింది. ఇక టిబెట్ గురించి ప్రస్తావిస్తున్న మరో దేశం ఆస్ట్రేలియా. ఈ ఏడాది మార్చిలో దలైలామాను కలిసేందుకు ఆస్ట్రేలియా పార్లమెంటరీ ప్రతినిధి బృందాన్ని పంపారు. నిజానికి ఇది కూడా అరుదైన చర్చ. గతంలో ఆస్ట్రేలియా ఇలా తన బృందాన్ని ఎన్నడూ దలైలామాను కలిసేందుకు పంపిందే లేదు. టిబెట్ అంశంపై పరిణామాలు చూస్తుంటే ఇప్పుడు కనిపిస్తున్నది కేవలం ట్రైలర్ మాత్రమే కావచ్చు. ఇక ముందు అసలు సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడితో దలైలామా సమావేశం కాలేదు. అంతకుముందు కొందరు అధ్యక్షులు వరుసగా దలైలామాను కలిశారు. క్లింటన్, జార్జ్ బుష్ తో పాటు బరాక్ ఒబామా సైతం దలైలామాను కలిసిన అమెరికా అధ్యక్షుల జాబితాలో ఉన్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ అలా చేయలేదు. నిజానికి ట్రంప్ పై దలైలామా తీవ్ర విమర్శలు చేశారు. బైడెన్ సైతం అధ్యక్షుడిగా దలైలామాను కలిసింది లేదు. కానీ ఈ నెలలో దలైలామాను జో బైడెన్ కలిసే అవకాశం ఉంది. ఓ సర్జరీ కోసం దలైలామా అమెరికా వెళ్లనున్నారు. కానీ బైడెన్తో సమావేశాన్ని మాత్రం ఆయన అనుచరులు ప్రకటించలేదు. అయితే సమావేశమయ్యే విషయాన్ని మాత్రం కొట్టిపడేయలేం. తాజా పరిణామాల నేపథ్యంలో దలైలామాను బైడెన్ కలిసే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నీ ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ప్రపంచ ఎజెండాలోకి టిబెట్ అంశం తిరిగి వచ్చింది. మానవీయ నైతికతలే దీనికి కారణం. అంతేకాదు, ప్రధానంగా చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్తో సహా పశ్చిమ దేశాలు టిబెట్ను ఓ సాధనంగా వాడుకుంటున్నాయి. జిన్జియాంగ్, హాంకాంగ్లా కాకుండా టిబెట్ అంశమే అత్యంత కీలకమైంది. అంతేకాదు, చైనాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి దలైలామా కూడా ఉన్నారు. అయితే టిబెట్ అంశాన్ని మళ్లీ భారత్ తీసుకుంటుందా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. నిజానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ ఇప్పటి వరకు దలైలామాను కలవలేదు. భారత ప్రధాని దలైలామాను చివరిసారి 2010లో కలిశారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో దలైలామా సమావేశమయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో మోడీ కూడా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. చైనాను దెబ్బతీయాలంటే ఇలాంటి అంశాన్ని భారత్ ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే చైనాకు టిట్ ఫర్ టాట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.